హలో, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇగో ఈరోజు చెప్పగా ఒక్కదాన్నే తిందాము అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. టమాటా పచ్చడి, ఆనియన్ అండ్ టమాటా బంగాళదుంప కర్రీ. చెప్పండి, ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఏంటో అండి, మనం ఎంత కష్టపడి సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా టయానికి ఆత్మారాముడు పిలుస్తూ ఉంటాడనమాట. ఏమంటారు చెప్పండి? కొత్తిమీర, టమాటా పచ్చడి, నెక్స్ట్ ఆలు, కొత్తిమీర, టమాటా. ఓ స్పైసీ చాలా ఉంది, బాగుంది. అప్పుడు కాకపోతే నాకేంటంటే కొంచెం స్పైసీగా తింటాం, కర్రీ ఎక్కువ తింటాం అన్నమాట. మధ్య మధ్యలో ఆనియన్. చెప్పండి, మీరు తిన్నారా లేదా? నాకు కొంచెం కర్రీ అయినా చట్నీ అయినా ఎక్కువ కలపడం అన్నమాట. నాకు లైట్గా కలిపితే ఎందుకు తినబుద్ధి కాదు, ఎందుకు కంఫర్ట్ అనిపించదు. యాక్చువల్లీ మీకు చెప్తాను, టమాటా చట్నీ అండి ఏమీ వేయకుండా పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసి, టమాటాలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెండు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసి, ఏమి వేయకూడదు దీనిలో, ఎల్లిపాయలు, కొత్తిమీర ఏమి వేయకూడదు. అప్పుడు ఒకసారి తినండి, ఇది వెజ్ బిర్యానీ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు చాలా ఘాటు ఉన్నట్టున్నా, చాలా స్పైసీగా ఉంది చట్నీ, బాగుంది. చాలా స్పైసీగా ఉన్నా. ఇలా ఉల్లిపాయ మీరు ఎంతమంది తింటారు చెప్పండి? చెప్పాను, నాకు స్పైసీ చాలా ఇష్టం అని. మీ నాన్న ఇంత పెట్టుకుంటా కర్రీ ఎక్కువ తిన్నా, మా సారు కర్రీ చాలా తక్కువ తింటారు. లాస్ట్లో ఇలా ఎంతమంది చేస్తారు చెప్పండి? ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.